శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రధానంగా మనం చెప్పుకునేటటువంటి అంశం ఇప్పుడు గోచారము మరియు గ్రహచారము తేడా. ఈ విషయం ఎందు గురించి చెబుతున్నాను అంటే BSRR 9999 అనేటటువంటి వ్యక్తి మన యూట్యూబ్ ఛానల్లో జూలై నెల మాస ఫలితాల్లో మీనరాశికి సంబంధించి పెట్టినటువంటి కామెంట్లలో ఆయన అడిగినటువంటి ప్రశ్న గ్రహచారము గోచారము తేడా ఏమిటి అని అడిగారు. యథార్థంగా చెప్పుకోవాల్సి వస్తే గ్రహచారం అన్నా గోచారం అన్నా ఇంచుమించుగా ఒకటే ఫలితం అర్థం వస్తుంది. ఏంటంటే గ్రహచారము అంటే గ్రహాలు సంచరించేటటువంటిది అని, గోచారము అన్న గ్రహ సంచారాన్నే గోచారము తెలియజేసేటటువంటిది అని. ఈ గ్రహచారము గోచారము అనేటటువంటి దాంట్లో అర్థాన్ని బాగా అర్థం చేసుకుంటే ప్రధానమైనటువంటిది రెండు భాగాలుగా ఈ వీడియోని చేయవలసి వస్తుంది. కొద్దిగా సవివరంగా చెప్పడానికి మాత్రమే మొదటి వీడియోగా ఈ వీడియోని చూడండి. ఇది గోచారము మరియు జన్మజాతక గ్రహచారము తేడా ఏంటి అనేటటువంటిది మనం ముందు తెలుసుకుందాం. ఏంటంటే ముఖ్యమైనటువంటిది, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఆయన అడిగినటువంటి ప్రశ్న కూడా. గోచారము అంటే ఏమిటి, జన్మజాతక గ్రహచారము అంటే ఏమిటి, వీటిద్దరికీ తేడా ఏమిటి, ఈ విషయాన్ని సాధారణంగా అందరికీ అర్థమయ్యేటటువంటి విధానంలో వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. జన్మజాతక గ్రహచారము అనేటటువంటిది మనం పుట్టినటువంటి సమయంలో గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేసేటటువంటిది. మన జన్మ సమయం, స్థలం, అలాగే పుట్టినటువంటి రోజు, దీన్ని ఆధారం చేసుకుని ఏ జ్యోతిష్కులైనా సరే జన్మజాతక చక్రం అనేటటువంటిది తయారు చేస్తారు. ఇది శాశ్వతమైనటువంటిది. మనం చెప్పుకోవాల్సి వస్తే ఒక తార్ రోడ్ లాంటిది అనమాట. ఇది మీ జీవిత లక్షణాలకు, వ్యక్తిత్వాన్ని, మీలో ఉండేటటువంటి శక్తులని, మీలో ఉండేటటువంటి బలాలను, మీలో ఉండేటటువంటి బలహీనతలను తెలియజేస్తుంది. ఉదాహరణకు చెప్పుకోవాల్సి వస్తే మీరు పుట్టినటువంటి సమయంలో శని యొక్క సంచారం తులారాశిలో ఉందనుకోండి. మీ జన్మజాతకాన్ని బట్టి మీకు జన్మజాతకంలో శని యొక్క సంచారం తులారాశిలో ఉంది. మరి గోచారం నిమిత్తంగా చూసుకుంటే, ఉదాహరణగా చెప్తున్నటువంటి మాటలు, మనం జన్మ జాతకం అంటే మన జీవితానికి బేసిక్ ప్లాన్ లాంటిది, అంటే బేస్ ప్లాన్ అంటాం కదా, అలాంటిది అనమాట. ఇక గోచారం దగ్గరికి వస్తే ఇది ప్రస్తుతం గ్రహాలు ఎక్కడ ప్రయాణం చేస్తున్నాయి, ఏ విధానంలో ప్రయాణం అవుతున్నాయి అని తెలియజేసేటటువంటి. మన జాతకంలో గ్రహాలపై ఈ గోచార గ్రహాలు ఎలా ప్రభావం చూపుతున్నాయి, ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటి దాన్ని ఆధారంగా ఫలితాలు తెలియజేసేటటువంటిది గోచారం. ఇది కాలంతో మారుతూ ఉంటుంది. జన్మజాతకం ఎట్టి పరిస్థితుల్లోనూ కాలంతో మారదు. ఉదాహరణకి గోచారం నిమిత్తంగా శని యొక్క సంచారం మీ యొక్క జన్మరాశికి 8వ స్థానంలో ఉందనుకోండి. గోచారం నిమిత్తంగా ఇది అర్ధాష్టమ శని సంబంధమైనటువంటి సంచారం కింద చెప్పుకుంటాం. జన్మజాతకంలో శని మారడు, గోచారంలో మారుతూ ఉంటుంది. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నారనుకోండి ఉదాహరణకి, దాన్ని అర్ధాష్టమ శని దోషం గోచారం నిమిత్తంగా అంటాం. అలాగే 12, 1, 2 స్థానాల్లో కనుక శని యొక్క సంచారం నడుస్తోంది అనుకోండి, దాన్ని ఏలినాటి శని దోషం అని 7.5 అంటాం కదా, అలాగే చెప్తాం అనమాట. దీంట్లో ఉండేటటువంటి అర్థం ఇది. ఈ గ్రహాలు ఈ 7.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ శని యొక్క మార్పు గోచార నిమిత్తంగా కలుగుతుంది. రోజువారీ కానీ, మాసవారీ అంటే వారాలు కానీ, అంటే రోజు ఫలితాలు, దిన ఫలితాలు, వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, ఇవి గోచారాన్ని ఆధారం చేసుకుని మనపై తాత్కాలికంగా ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపుతాయి అనేటటువంటిది తెలియజేస్తుంది. ఇంకా ఉదాహరణకు చెప్పుకోవాల్సి వస్తే గోచారం అంటే ఇప్పుడు ఆకాశంలో గ్రహాల యొక్క పద్ధతులు ఏ విధంగా సంచరిస్తున్నాయి,
అవి మన జీవన విధానం మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనేటటువంటిది స్పష్టంగా తెలియజేసుకుంటారు. ఇంకా బాగా తెలుసుకుంటే గనక జన్మజాతకం గోచారం అనేటటువంటి దాంట్లో జాతకం అనేటటువంటిది స్థిరమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. గోచారం అనేది తాత్కాలికమైనటువంటిది, తాత్కాలిక జాతకం. ఇక జాతకం అనేటటువంటిది దానికి బేసు ఆధారము ఏంటయ్యా అంటే మీరు పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం. గోచారానికి ప్రస్తుతం గమన మార్గంలో అంటే కక్షలో తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క ప్రస్తుత సమయం. జాతకాన్ని ఉపయోగించుకునేటటువంటిది వ్యక్తిత్వ విశ్లేషణకు ఉపయోగపడుతుంది. గోచారం అనేటటువంటిది ప్రస్తుత కాల ఫలితాలను విశ్లేషించేటటువంటిది అవుతుంది. జాతకం ఉదాహరణకి మీ జన్మ సమయానికి గురుడు ధనస్సులో ఉన్నారు అని అనుకుందాం. గోచారం నిమిత్తంగా ప్రస్తుతం గురుడు యొక్క సంచారం మిథున రాశిలో నడుస్తుంది. అలా మార్పు ఉంటుంది. దాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావం రాశి మీద, జన్మ జాతకం మీద చూపిస్తుంది. మరి ఇది ఎందు గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే గనక ఇంకా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. జన్మ జాతకం అనేది మీ జీవితానికి బేస్ మ్యాప్ అని చెప్పాను కదా. ఈ గోచారము అనేటటువంటిది ఆ మ్యాప్ మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్రాఫిక్ పరిస్థితి లాంటిది. అంటే బేస్ అయినటువంటి రోడ్డు కదలదు, కానీ మ్యాప్ మీద అంటే బేస్ మీద ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలకు సంబంధించినటువంటి నడుస్తుంది అనుకోండి. ఉదాహరణకి వాహనం మన జీవితం అనుకోండి. జాతకం అనేటటువంటిది బేస్ మ్యాప్. గోచారం అనేటటువంటిది సిగ్నల్స్ పడతాయి, ట్రాఫిక్ సిగ్నల్స్. ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు ఆగండి, ఇప్పుడు చూడండి, ఇలాంటి మాటలన్నీ చెప్పేటటువంటి దానికి రెడ్, ఎల్లో, గ్రీన్ ఇలాంటివి పడతాయి కదా. అలా పడేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం నడుస్తున్నటువంటివి. అంటే మనం గమ్యస్థానం మీద ఉన్నటువంటి దాన్ని చేరుకోవడానికి ఈ ట్రాఫిక్ అనేటటువంటిది ప్రయాణానికి ఏ విధంగా అడ్డంకుల్ని, సూచనల్ని, ఏ విధమైనటువంటి విధానంలో ప్రమాదం జరగకుండా ఉండడానికి చూపించేటటువంటి సిగ్నల్స్ ఎలా పనిచేస్తాయో వీటిని కూడా అలాగే పనిచేసేటటువంటిది గోచారం. ఇలాంటివే మరిన్ని ఆసక్తికరమైనటువంటి జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం, ఇంకా ఏదైనా సందేహాల నివృత్తి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు.